హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీజీటీ 6th జూన్ మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, the angle formed between two tangents drawn from outside point P, which is at a distance of 10 cm from center of the circle having radius 5 cm is. ఇక్కడ రేడియస్ వచ్చేసి 5 cm ఇచ్చారు. సెంటర్ నుంచి అవుట్ సైడ్ ఉన్న పాయింట్కి డిస్టెన్స్ 10 ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే ఈ టూ ట్యాంజెంట్స్కి బిట్వీన్ ఫామ్ అయినటువంటి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే యాంగిల్ ఏపీబీ కనుక్కోవాలి. సో ఇది ఏం చేస్తుందంటే ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సైన్ థీటా అప్లై చేస్తే సైన్ థీటా అంటే థీటాకు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఓఏ. హైపోటెనస్ ఏమవుతుంది, ఓపీ అవుతుంది. ఓఏ బై ఓపీ అంటే 5/10 అంటే 1/2. సైన్ థీటా ఎప్పుడు 1/2 అవుతుంది, థీటా 30 degrees. అంటే ఇంతవరకు 30 కాబట్టి మొత్తం యాంగిల్ ఏపీబీ అంటే థీటా ప్లస్ థీటా 2 థీటా అంటే 2 × 30 60 degrees వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఈ కామా ఎఫ్ ఆర్ మిడ్ పాయింట్స్. ఇది ఈ అనేది, ఇది వచ్చేసి ఎఫ్. మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి అండ్ సిడి రెస్పెక్టివ్లీ. ఏఎఫ్ మీట్స్ బీడి ఎట్ పి, సిఈ మీట్స్ బీడి ఎట్ క్యూ. ఏబి ఈక్వల్ టు 4√2. ఏబి అనేది 4√2 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ దెన్ ద లెంత్ ఆఫ్ పీక్యూ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇది స్క్వేర్ కాబట్టి ఈ డయాగ్నల్ అనేది బీడి అనేది స్క్వేర్ ఆఫ్ ది సైడ్కి అంటే ఏబికి √2 టైమ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏబి అనేది 4√2 కాబట్టి 4√2 × √2 4 × 2 8 అవుతుంది. బీడి అనేది 8 అవుతుంది. ఇక్కడ బీడి అనేది 3 పార్ట్స్ అంటే ట్రైసెక్ట్ చేయబడుతుంది. బీడి ఈక్వల్ టు డిపి ప్లస్ పీక్యూ ప్లస్ క్యూబీ అనమాట. అంటే బీడి అనేది సమ్ ఆఫ్ దీస్ 3 అనమాట. అంటే ఈ 3 ఈక్వలే. సో 3pq అని రాద్దాం. ఆల్రెడీ బీడీ తెలుసు మనకి 8 అని. దాని నుంచి పీక్యూ ఈక్వల్ టు బీడీ/3. బీడీ వచ్చేసి 8 వచ్చింది కాబట్టి 8/3. దీన్ని 2/3గా రాసుకోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రామయ్య రోల్స్ ఏ షీట్ ఆఫ్ స్క్వేర్ షేప్డ్ పేపర్ అలాంగ్ ఇట్స్ సైడ్ టు మేక్ ఇట్ ఏ సిలిండర్. దెన్ ద రేషియో ఆఫ్ ది బేస్ డయామీటర్ ఆఫ్ సిలిండర్ టు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ స్క్వేర్ షేప్ పేపర్ని దాని సైడ్ వెంబడి రోల్ చేస్తూ ఉంటే అది సిలిండర్లా మారిందంట. అంటే ఇక్కడ ఆ సైడ్ అనేది ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. సో ఎస్ ఈక్వల్ టు 2πr. సో s/π ఈక్వల్ టు 2r అవుతుంది. 2r అంటే ఏంటమ్మా, డి. అంటే s/π అనేది డి అవుతుంది. ఇక్కడ ఏం అడిగారంటే రేషియో ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ సిలిండర్ టు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు. అంటే డయామీటర్ ఆఫ్ ది సిలిండర్కి సైడ్ ఆఫ్ ది స్క్వేర్కి రేషియో అడిగారు. డయామీటర్ ఎంత వచ్చిందమ్మా, s/π. ఎస్ ఈ ఎస్ఎస్ క్యాన్సిల్ అయితే 1/π అంటే 1:π వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాస్ థీటా వాల్యూ -3/5 అని ఇచ్చి ఇక్కడ ట్యాన్ థీటా/2 ఎంత అని అడిగారు. ట్యాన్ థీటా/2ని కాస్ థీటాలో ఎలా రాస్తామంటే √1 - కాస్ థీటా/1 + కాస్ థీటా అని రాస్తాం. సో 1 - ఇక్కడ కాస్ థీటా వాల్యూ -3/5 కాబట్టి -× అవుతుంది. కాబట్టి 1 + 3/5/1 - 3/5. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 5 + 3/5/5 - 3/5. సో 5 క్యాన్సిల్ అవుతుంది. సో 8/2. సో 2 1s 2 4s. √4 అంటే ఎంతమ్మా, 2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45th బిట్ చూడమ్మా. √40.96
ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1764 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 31.36. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 40.96 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4096/100 అమ్మ. సో 4096ని 64 ఇంటూ 64 గాను 100ని 10 ఇంటూ 10గా రాస్తాం. అంటే 64/10 6.4 వస్తుంది. అలాగే దీన్ని కూడా మారిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 డెసిమల్ ఆఫ్టర్ 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 10,000 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 అంటే 42 ఇంటూ 42. ఓకే, దీన్ని వచ్చేసి 100 ఇంటూ 100గా రాస్తాం. సో టోటల్గా 42/100 అంటే 0.42 వస్తుంది. తర్వాత 31.36 కాబట్టి 3136/100. ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఉన్నాయి. సో 3136ని 56 ఇంటూ 56గా రాస్తాం. 100ని 10 ఇంటూ 10గా రాస్తాం. సో 56/10 అంటే 5.6 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 6.4 ప్లస్ 0.42 అంటే 6.82 మైనస్ 5.60 సబ్ట్రాక్ట్ చేస్తే చూడమ్మా 1.22 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 power log 7 base 3 ఈక్వల్ టు ఏ, దెన్ log 49 base root a మైనస్ log root a base 7 ఈక్వల్ టు అని చెప్పిచ్చారు. ఇంకొక ఫార్ములా ఉందమ్మా, ఏంటంటే b పవర్ log x బేస్ b ఈక్వల్ టు x అయితే, ఓకేనా, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు b పవర్ log x బేస్ b ఈక్వల్ టు x అనేటువంటి ఫార్ములా, అంటే ఇలా ఉంటే ఇక్కడ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి 3 power log 7 బేస్ 3 అంటే 7, అంటే 7 ఈక్వల్ టు a, అంటే a వాల్యూ 7 అనమాట. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. log 49 అంటే 7 స్క్వేర్, రూట్ a అంటే రూట్ 7 మైనస్ log రూట్ 7 బేస్ 7 అనమాట. సో ఇక్కడ log రూట్ 7 హోల్ పవర్ 4గా రాయొచ్చు, బేస్ రూట్ 7 మైనస్ log రూట్ 7 బేస్ రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ log రూట్ 7 బేస్ రూట్ 7 అంటే 1 మైనస్ ఇది వచ్చేసి 1/2 ఇంటూ log రూట్ 7 బేస్ రూట్ 7 అంటే 1 అంటే 4 మైనస్ 1/2 8 మైనస్ 1/2 అంటే 7/2 వస్తుంది. 7/2 అంటే 3.5గా రాస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ 2n స్క్వేర్ ప్లస్ n, దెన్ ద 9th టర్మ్ ఈజ్ అన్నారు. ఇక్కడ SN ఫార్ములా 2, ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2n స్క్వేర్ ప్లస్ n అని ఇచ్చారు. దాని నుంచి S1 అంటే 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 3 వస్తుంది, S1 3 వస్తుంది. S2 కనుక్కుంటే 2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 అంటే 8 ప్లస్ 2 10 వస్తుంది. సో S2 మైనస్ S1 చేస్తే అంటే 10 మైనస్ 3 చేస్తే 7 వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్ ఏమో 3, నెక్స్ట్ది 7, ఆ తర్వాత ఇక్కడ ఈ రెండింటికి వేరియేషన్ 4 ఉంది కాబట్టి 11 ఇలా ఉంటుంది. అంటే డి వచ్చేసి T2 మైనస్ T1 కాబట్టి 7 మైనస్ 3 4 అవుతుంది. ఓకే, ఈ S2 మైనస్ S1 అనేది T2 అవుతుంది అనమాట. ఓకేనా, సో S1 అన్నా T1 అన్నా ఒకటే. సో D తెలిసింది, ఏ తెలిసింది, T1 అంటే ఏ. ఓకే, ఇప్పుడు మనం 9th టర్మ్ కనుక్కోవాలి. 9th టర్మ్ అంటే మామూలుగా TNకి ఫార్ములా ఏంటంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. 9th టర్మ్ కాబట్టి a ప్లస్ 8d అవుతుంది. సో a అంటే మొదటి టర్మ్ అంటే 3 ప్లస్ 8 ఇంటూ 4, సో 3 ప్లస్ 32 35 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 3, -1 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ P ఆర్ చేంజ్డ్ యాజ్ -2, -4 ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఇన్ ఒరిజినల్ సిస్టమ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎలా రాస్తామంటే ఇలా ఇచ్చినప్పుడు ఆ P అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఏముందమ్మా 3, అలాగే ఇక్కడ -2, 3 -2, నెక్స్ట్ ఇది వచ్చేసి -1, ఇది వచ్చేసి ఇక్కడ -4 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 3 - 2 1, -1 -4 -5, సో 1, -5 వస్తుంది. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ని యాడ్ చేసుకోవాలి, వై కోఆర్డినేట్ని యాడ్ చేసుకోవాలి, అది P అనేది వస్తుందన్నమాట 1, -5. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ పిల్లర్ 264 స్క్వేర్ మీటర్, వాల్యూమ్ ఈజ్ 924 cubic meter.
దెన్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డయామీటర్ టు హైట్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ వాల్యూమ్కి ఫార్ములా πr²h, అది ఎంత ఇచ్చారమ్మా 924 బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh, అది ఎంత ఇచ్చారు 264 ఇచ్చారు. ఈ పైకి పై క్యాన్సిల్, స్క్వేర్కి ఆర్కి హెచ్ క్యాన్సిల్ అవుతుంది. సో r/2 వస్తుంది. ఈ 924ని 264తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 21/6. దీన్ని సింప్లిఫై చేస్తే 21/6 వస్తుంది. 2 1s 2 3s 3 1s 3 7s. సో r వాల్యూ 7 వస్తుంది. ఇక్కడ ద రేషియో ఆఫ్ ఇట్స్ డయామీటర్ టు హైట్ ఈజ్ అన్నారు. ఇక్కడ దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే హైట్ వస్తుంది. చూడండి, r వాల్యూని 2πrhలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 22/7 ఇంటూ r వాల్యూ ఎంతమ్మా 7 ఇంటూ h 264. 7 7 క్యాన్సిల్, h = 264/44. 11 4s 11 2s 11 4s 4 1s 4 6, h వాల్యూ 6. ఇక్కడ వేటికి రేషియో అడిగారు, డయామీటర్కి హైట్కి రేషియో అడిగారు. ఇక్కడ రేడియస్ 7 కాబట్టి డయామీటర్ 2 × 7, హైట్ వచ్చే 6, 2 1s 2 3s. సో 7:3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ a, b are any positive real numbers and a minus b into 1/√a plus √b plus 1/√a minus √b equal to 2/2 minus √3, then √a plus 1/√a అని చెప్పి అడిగారు. ఇక్కడ దీన్ని ఇలాగే ఉంచి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే √a plus √b ఇంటూ √a minus √b అంటే a minus b వస్తుంది. చూడమ్మా, ఇది వచ్చేసి ఇక్కడ వస్తుంది √a minus √b ప్లస్ ఇది వచ్చేసి ఇక్కడ వస్తుంది √a plus √b ఈక్వల్ టు 2/2 minus √3. a minus b క్యాన్సిల్ అవుతుంది. మైనస్ √b ప్లస్ √b క్యాన్సిల్ అయిపోతాయి. 2√a ఈక్వల్ టు 2/2 minus √3. 2 క్యాన్సిల్ అయితే √a వచ్చేసి 1 minus 2/√3. కానీ ఇక్కడ మనల్ని ఏమడిగారు, √a plus 1/√a అడిగారు. ఇక్కడ √a అనేది 1/2 minus √3 ఉంది కాబట్టి √a వచ్చేసి 1/2 minus √3 ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తే 2 plus √3 వస్తుంది. దీన్ని రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది 2 plus √3. సో √a అనేది 2 plus √3, 1/√a వచ్చేసి 2 minus √3. √3 క్యాన్సిల్, ప్లస్ మైనస్ కాబట్టి 2 + 2 ఎంతమ్మా 4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఫర్ 2 vectors a, b, if det a equal to 12, det b equal to 5 and a, b equal to π/6, then a cross b whole cube అని చెప్పి అడిగారు. సో ఇక్కడ a cross bకి ఫార్ములా ఏంటంటే det a ఇంటూ det b sin θ. det a ఇంటూ det b sin θ. det a వాల్యూ 12, det b వాల్యూ 5. ఓకే, sin θ అంటే sin π/6, θ π/6. 12 × 5 60, sin π/6 అంటే sin 30, 1/2. 2 1s 2 30s ఎంత వస్తుందమ్మా 30 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు, హోల్ క్యూబ్ అడిగారు కాబట్టి 30 హోల్ క్యూబ్. దీనికి హోల్ క్యూబ్ కాబట్టి ఇది హోల్ క్యూబ్ అవుతుంది. సో 30 హోల్ క్యూబ్ అంటే 27,000. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లైన్ జాయినింగ్ a4, 1, 2, b5, x, 0 is perpendicular to the line joining c123, d3, 5, 7, then the value of x అన్నాడు. సో ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏబి కానీ కనుక్కున్నట్లయితే ఏమవుతుందంటే x2 - x1, y2 - y1, z2 - z1, x2 - x1, y2 - y1, z2 - z1. ఇప్పుడు చేయండి అమ్మా. సో 5 - 4 1 అవుతుంది. x - 1 అలాగే 0 - 2 -2. ఇది ఏబి ఈ విధంగా వస్తుంది. అలాగే సిడి కూడా కనుక్కుందాం. ఇదే ఫార్ములా సిడికి అప్లై చేద్దాం. 3 - 1 2, 5 - 2 3, 7 - 3 4 అంటే 2, 3, 4 వస్తుంది. ఇది a1 b1 c1, a2 b2 c2. ఇవి ఎలా ఉన్నాయన్నారు, పర్పెండిక్యులర్గా ఉన్నాయన్నారు. కాబట్టి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. a1 వచ్చేసి 1, a2 2, b1 వచ్చేసి x - 1, b2 3, c1 వచ్చేసి -2, c2 వచ్చేసి 4 ఈక్వల్ టు 0. 2 + 3x - 3 - 8 ఈక్వల్ టు 0. సో
3x minus 9 equal to 0. So 3x equal to 9, x value 3 వస్తుంది. So option 2 is right answer. Next one, on selling an article for 1836, a shopkeeper got 8% profit. If the shopkeeper wants to get a profit of 11%, then he should sell the article for అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ బై 1 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1836 ఇచ్చారు. బై 1 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ 8% కాబట్టి 8/100. సో 1836 బై 1 ప్లస్ 0.08. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1700 వస్తుంది సిపి. సో న్యూ ఎస్పి కనుక్కోవాలి. న్యూ ఎస్పి ఏమవుతుందంటే సిపి ఇంటూ 1 ప్లస్ ఇక్కడ యాక్చువల్గా డిరైవ్డ్ ప్రాఫిట్ ఏంటో చూద్దాం. అదెంతంటే 11% అనమాట. సో చూడండి, సిపి వచ్చే 1700 ఇంటూ 1 ప్లస్ 11/100. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1700 ఇంటూ 1 ప్లస్ 0.11. సో 1700 ఇంటూ 1.11. దీన్ని మల్టిప్లై చేస్తే 1887 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ ABCD ఆర్ 6, 9, 11, 8, 10, 3, 5, 4. Diagonals are intersecting x. Then the area of triangle AXB is అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఇది ABCD అనేటువంటి స్క్వేర్ అనమాట. ఇది ABCD. ఇవి డయాగ్నల్స్. ఇవి ఎక్స్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AXB. ఇంతవరకు ఏరియా కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం AB కనుక్కుందాం. AB వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఏంటి? AB కదా, 6, 11 ఉన్నాయి కాబట్టి 11 మైనస్ 6 అంటే 5 స్క్వేర్, 8 మైనస్ 9 మైనస్ 1 హోల్ స్క్వేర్, 25 ప్లస్ 1 రూట్ 26 వస్తుంది. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ కదా. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ అంటే రూట్ 26 ఇంటూ రూట్ 26 ఎంత వస్తుంది? 26 వస్తుంది. కానీ ఇక్కడ స్క్వేర్ ఏరియా 26, మరి ట్రయాంగిల్ అనేది అందులో 4వ వంతు ఉంది కదా. సో 26/4. 26/4 అంటే 4 6 24, 4 5 20. సో 6.5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ద హోల్ నంబర్ 1 హ్యాజ్ నో ప్రెడిసెసర్ అన్నారు. హోల్ నంబర్స్లో 1కి ప్రెడిసెసర్ లేదు అని ఇచ్చారు, కానీ 1కి ప్రెడిసెసర్ 0 ఉంటుంది హోల్ నెంబర్స్లో. నెక్స్ట్, ద సక్సెసర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ 2 డిజిట్ నెంబర్ అన్నాడు. సో ఇప్పుడు మనం 10 అనేదాన్ని, ఇప్పుడు 99 అనేదాన్ని తీసుకుంటే ఈ 99కి సక్సెసర్ అనేది 100. ఇది 3 డిజిట్ నెంబర్ వచ్చింది, కానీ ఇక్కడ ఏమన్నారు? ఆల్వేస్ 2 డిజిట్ నెంబర్ అన్నారు, కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, నంబర్ ఆఫ్ హోల్ నంబర్స్ బిట్వీన్ 32 అండ్ 53 ఈజ్ 21 అన్నాడు. 32కి 53కి మధ్యలో 20 హోల్ నంబర్స్ ఉంటాయి, కాబట్టి ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నంబర్స్ అన్నాడు. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా ఉంటాయేమో 9 వరకు ఉంటాయి. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 45 వస్తుంది. సో ఇదే ట్రూ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 4 అని చెప్పి ఇచ్చారు. బై క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ అనేది 4 ఇచ్చారు. ఇది కరెక్టే. బై క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ 4 అనేది కరెక్టే. ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 4. బైనామియల్ అనేది 4 డిగ్రీ ఉండొచ్చు. ఎలా అంటే x⁴+1 అని రాసామనుకోండి, ఇది బైనామియల్, డిగ్రీ 4 ఉంది. అలాగే ద డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0 అన్నాడు. ఇది ట్రూ కాదమ్మా, ఎందుకంటే నాట్ డిఫైన్డ్ అనమాట ఇది ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది నాట్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇదంతా ఒక టర్మ్ కాబట్టి ఇది మోనోమియల్. ఇది కూడా ట్రూ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్, హైట్ అండ్ బేస్ డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ 3 cm అండ్ 2√3 cm రెస్పెక్టివ్లీ.
దెన్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ చూడము ఇక్కడ హైట్ ఆఫ్ ది హైట్ వచ్చేసి 3 ఇచ్చారు, అంటే హెచ్ వాల్యూ 3 ఇచ్చారు. అలాగే డయాగ్నల్ బేస్ వచ్చేసి 2√3 ఇచ్చారు. డయాగ్నల్ బేస్కు ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇది 2√3 ఇచ్చారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 2√3 ఇచ్చారు, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2√3 ఇచ్చారు అనమాట. అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏమైంది 2√3 హోల్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వచ్చేసి 2√3 హోల్ స్క్వేర్, అంటే 4 × 3 12 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు, దెన్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ అన్నారు. లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆల్రెడీ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కనుక్కున్నాను 12, హెచ్ వచ్చేసి 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 9, రూట్ ఆఫ్ 12 ప్లస్ 9 √21 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మోడ్ ఆఫ్ 2, 5, 3, x, 2, 7, 3, 4, 5 and 4 ఈజ్ 3 అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4లు 2 టైమ్స్ ఉన్నాయి, 3లు 2 టైమ్స్ ఉన్నాయి, 2లు 2 టైమ్స్ ఉన్నాయి, 5లు 2 టైమ్స్ ఉన్నాయి. కానీ మోడ్ అనేది 3 అవ్వాలంటే 3లు ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి, ఎక్స్ కూడా 3 అయితేనే మోడ్ 3 అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 3. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అడిగారు, అంటే 3 స్క్వేర్ మైనస్ 1 9 మైనస్ 1 ఎంత వస్తుంది 8 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 12ky స్క్వేర్ ప్లస్ 8ky మైనస్ 20k అని ఇచ్చారు. అయితే ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ డైమెన్షన్ ఆఫ్ దట్ క్యూబాయిడ్ అన్నాడు. సో ఈ 3 టర్మ్స్లో నుంచి మనం 4k అనేదాన్ని కామన్ చేస్తే 3y స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 4k కామన్ చేస్తే 2y మైనస్ 5 ఉంటుంది. సో 3y స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 5ని ఫ్యాక్టర్స్గా రాద్దాం. 4k ఇంటూ 3y స్క్వేర్ ప్లస్ 5y మైనస్ 3y మైనస్ 5గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోంచి 4k ఇంటూ ఈ రెండిట్లో నుంచి y కామన్ చేస్తే 3y ప్లస్ 5 మైనస్ 1 కామన్ చేస్తే 3y ప్లస్ 5. సో ఏమొస్తుంది 4k ఇంటూ 3y ప్లస్ 5 ఇంటూ y మైనస్ 1. సో ఇక్కడ మనకి 3 వచ్చినాయి, 4k ఇది ఒకటి ఉంది, ఇది రైట్ అవుతుంది. 3y ప్లస్ 5 ఇది కూడా రైటే, y మైనస్ 1 ఇది కూడా రైటే. పాసిబుల్ కాంది ఇదే, ఎందుకంటే వీటిని ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు లేనిది ఇదే. సో ఇది నాట్ ఏ పాసిబుల్ డైమెన్షన్ ఆఫ్ దట్ క్యూబాయిడ్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 2, -1 అండ్ ఇట్స్ వర్టెక్స్ ఏ 3, -5. దెన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఈజ్. చూడము ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ ఇది. అయితే సెంట్రాయిడ్, ఇది సెంట్రాయిడ్ అనమాట. ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ జీ ఇచ్చారు 2, -1 అని, అలాగే ఏ ఇచ్చారు 3, -5 అని. అయితే మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఏడి కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఈ ఏడీని 2:2, -1 అనే 2:1 రేషియోలో చేస్తే 2, -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి 2, -1 దేనికి ఈక్వల్ అవుతుందంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ nకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ m అంటే 2 ఇంటూ x1 y1 ఇది తెలియదు, ఇదే కనుక్కోవాల్సింది. x ప్లస్ n అంటే 1 ఇంటూ x1 అంటే 3 బై 2 ప్లస్ 1 my2 2 ఇంటూ y2 అంటే y ప్లస్ 1 ఇంటూ y1 అంటే -5 బై 2 ప్లస్ 1 2x ప్లస్ 3 బై 3 2y మైనస్ 5 బై 3. ఇవి వేటికి ఈక్వల్, సెంట్రాయిడ్ 2, -1కి ఈక్వల్. సో ఇప్పుడు 2x ప్లస్ 3 బై 3 ఈక్వల్ టు 2. దాని నుంచి 2x ప్లస్ 3 ఈక్వల్ టు 6, 2x ఈక్వల్ టు 6 మైనస్ 3, 2x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/2. తర్వాత ఇది వచ్చేసి 2y మైనస్ 5/3 ఈక్వల్ టు -1, 2y మైనస్ 5 ఈక్వల్ టు -3, 2y ఈక్వల్ టు -3 ప్లస్ 5, 2y ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 1, 3/2, 1. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. Next one, A1 is the area of square whose side is 2a units. A2 is the area of rectangle whose dimensions are 2a units, 1.5a units.
and A3 is the area of circle whose diameter is 2a units. The relation among A1, A2 and A3 అన్నారు. సో ఇక్కడ A1 అనేది స్క్వేర్కి సంబంధించింది కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ అంటే 2a ఇంటూ 2a ఏమొస్తుందమ్మా 4a స్క్వేర్. A2 ఇది రెక్టాంగిల్కి సంబంధించింది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చారు 2a ఇంటూ 1.5a ఇది 3a స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ 1.53 a ఇంటూ a స్క్వేర్. నెక్స్ట్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్ అయిపోయింది, అలాగే రెక్టాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ సర్కిల్ అమ్మ A3 అనేది సర్కిల్కి సంబంధించింది. ఇక్కడ డయామీటర్ ఇస్తే ఫార్ములా πd²/4 π అంటే 22/7. ఇక్కడ డయామీటర్ అనేది 2a కాబట్టి 2a ఇంటూ 2a/4 ఈ 2 2s 4 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 22/7 అంటే 3.14 a² వస్తుంది. సో ఇక్కడ మనం ఒక ఆర్డర్లో రాస్తే అన్నిటికంటే పెద్దది A1 గ్రేటర్ దాన్, నెక్స్ట్ A3 పెద్దది, A1 గ్రేటర్ దాన్, A3 గ్రేటర్ దాన్ A2. సో ఇక్కడ ఇది ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 2 types of sugars 130 rupees per kg, 139 rupees per kg are combined along with a new type of sugar in the ratio 1:1:2. If the combination cost is 163 rupees per kg, then the price of the new type of sugar per kg in rupees is అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు 1:1:2 రేషియోలో ఉన్నాయి. సో 1:130 ప్లస్ 1:139. థర్డ్ది తెలియదు, అది ఎక్స్ అనుకుందాం. ఇది 2 times ఉంది కదా 2x. ఇది మొత్తం ఎంత వచ్చిందమ్మా 163 వచ్చింది. ఇక్కడ యావరేజ్ కనుక్కోవాలి కదా రేషియోకి. ఓకే 1+1+2 ఓకే 1:130 ప్లస్ 1:139 2 into x by 1+1+2 ఇలా చేస్తే మనకు 163 వస్తుంది. సో ఇక్కడ 130 130 ప్లస్ 139 ప్లస్ 2x బై 1+1+2 అంటే 4 ఈక్వల్ టు 163. 130 139 అంటే ఎంత వస్తుంది అంటే 269 ప్లస్ 2x ఈక్వల్ టు 163. 4s వచ్చేసి 652. 2x ఈక్వల్ టు 652 మైనస్ 269 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందంటే 383 వస్తుంది. సో x ఈక్వల్ టు 383/2 అంటే 191.5. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 represents a pair of straight lines intersecting at the origin, then అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఆరిజిన్ వద్ద ఇంటర్సెక్ట్ అయితే g ఈక్వల్ టు f ఈక్వల్ టు c మూడు కూడా 0కి ఈక్వల్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, tan θ బై sec θ -1 ప్లస్ tan θ బై sec θ +1 అని ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం చేద్దాం. sec² θ -1 ఇది రెండింటి యొక్క ప్రొడక్ట్. ఇది వచ్చేసి tan θ sec θ ప్లస్ tan θ వన్స్ tan θ ప్లస్ tan θ sec θ మైనస్ tan θ. ఈ ప్లస్ tan θ మైనస్ tan θ క్యాన్సిల్ అయిపోయింది. tan θ sec θ tan θ sec θ ఏమైందమ్మా 2 tan θ sec θ బై sec² θ -1 అంటే ఏమైంది tan² θ అవుతుంది. ఈ స్క్వేర్కి ట్యాన్కి క్యాన్సిల్ అయింది. సో 2 into sec అంటే 1/cos. tan θ అంటే sin by cos. కాస్కి కాస్ క్యాన్సిల్. 2/sin అంటే 2 cosec θ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమిట్రీ ఆఫ్ లెటర్ ఎస్ ఈజ్ 1 అన్నాడు. ఇక్కడ ఎస్ లెటర్కి అసలు సిమిట్రీ లైన్సే ఉండవు కాబట్టి ఇది 0 అనేది రైట్. ఇక్కడ 1 అని ఇచ్చారు కాబట్టి ఇది ట్రూ కాదు. నెక్స్ట్, ద ఫిగర్ కైట్ హ్యాజ్ ఏ లైన్ ఆఫ్ సిమిట్రీ బట్ నో రొటేషనల్ సిమిట్రీ. కైట్కి లైన్ ఆఫ్ సిమిట్రీ ఉంటుంది. ఇలా ఉందనుకోండి ఇది లైన్ ఆఫ్ సిమిట్రీ. రొటేషనల్ సిమిట్రీ ఉండదు. ఇది కరెక్టే. ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమిట్రీ ఆఫ్ ఎ స్క్వైర్ ఈజ్ 2 అని ఇచ్చారు.
స్క్వేర్కి ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ 4, ఎందుకంటే 90, 180, 270, 360 వీటన్నిటి వద్ద ఉంటుంది కాబట్టి 4 అనేది ఆర్డర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఫాల్స్. ఓన్లీ 2 అనేది ట్రూ అవుతుంది. సో 2 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ x ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. దీన్ని చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఎక్స్కి డెరివేషన్ చేస్తే ఎక్స్ వస్తుంది, 1 వస్తుంది, 0 అయింది. ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేయాలి. మొదటి దాని డెరివేషన్, రెండో దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ ఈ పవర్ ఎక్సే అవుతుంది, ఈ పవర్ ఎక్సే అవుతుంది. ఫస్ట్ ప్లస్ తీసుకోవాలి, మైనస్ ప్లస్, ఇలా మల్టిప్లై చేస్తాం, ఇలా మల్టిప్లై చేస్తాం, ఇలా మల్టిప్లై చేస్తాం. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఇది మైనస్ కాబట్టి -1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అనమాట. ఇది 0 అయిపోతుంది. ఈ రెండిట్లోంచి ఈ పవర్ ఎక్స్ కామన్ చేస్తే x-1 ప్లస్ సి. సో x-1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ బ్రెత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఏరియా అని ఇచ్చారు. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి, ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది ప్లస్ తీసుకుంటాం 25, ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి -25 ప్లస్ ఎక్స్ 25 మైనస్ ఇక్కడ y అనేది -25/100, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 25 1s 25 4s -25/4 కాబట్టి ఇదేమైందంటే -6/1/4 అవుతుంది. మైనస్ అంటే డిక్రీజ్, 6/1/4% డిక్రీజ్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మీడియన్ ఆఫ్ 15 అబ్జర్వేషన్స్ ఈజ్ 23. ఇఫ్ ద అబ్జర్వేషన్స్ గ్రేటర్ దాన్ ద మీడియన్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 4, దెన్ ద మీడియన్ ఆఫ్ ది న్యూ డేటా అన్నాడు. ఇక్కడ 15 అబ్జర్వేషన్స్ అన్నాడు, అంటే n వాల్యూ 15, ఇది ఆడ్ నెంబర్ అనమాట. కాబట్టి మీడియన్ అంటే ఏమైందంటే n+1/2 ఎత్ టర్మ్ అవుతుంది. అంటే 15 + 1/2 ఎత్ టర్మ్, అంటే 8th టర్మ్ వచ్చేసి మీడియన్ అవుతుంది. ఈ 8th టర్మ్ వచ్చేసి మీడియన్, అది ఎంతమ్మా 23. కానీ ఇక్కడ మీడియన్ టర్మ్ తర్వాతవి ఇంక్రీజ్ అవుతున్నాయి అంట. అంటే 9th టర్మ్, 10th టర్మ్, 11th టర్మ్ ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇది మీడియన్ అనేది ఇదే ఉంటుంది, 8th టర్మే ఉంటుంది. కాబట్టి చేంజ్ అవ్వదు. సో 23 అనేది కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫోకస్ ఆఫ్ పెరాబోలా x² + 8y = 0 అని ఇచ్చారు. దీన్ని x² = -8y అని రాయొచ్చు. ఈ +8y ఇటు వెళ్తే -8y. ఇది ఏ ఫార్ములా రూపంలో, ఇక్కడ పెరాబోలా కాబట్టి -4ay లాగా ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది చూడమ్మా, ఇక్కడ -8y కదా. సో -4a ప్లేస్లో -8 ఉంది, -4a ప్లేస్లో -8 అంటే a = 2 వస్తుంది. కానీ పెరాబోలాకి ఫోకస్ ఏమవుతుందంటే, పెరాబోలాకి ఫోకస్ వచ్చేసి 0, -a. సో 0, -2, 0, -2 అనేది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y = ax + b/cx + d అని ఇచ్చారు. అయితే డెరివేషన్ కనుక్కోమన్నా, dy/dx అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చమ్మా. ఇది a b c d, దీని యొక్క డెట్ బై డినామినేటర్లో ఏముందో దానికి స్క్వేర్ చేస్తాం, అదే dy/dx అవుతుంది. దీని డెట్ కనుక్కుంటే ఏమైతే చెప్పండి అమ్మా, a × d ad మైనస్ b × c bc, ad - bc/cx + d హోల్ స్క్వేర్. ఎక్కడ ఉంది చూడండి, ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.